హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం కాంప్రమైజ్ అరేంజ్మెంట్ అమాల్గమేషన్ ఈ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో రిలేటింగ్ టు సెల్ఫ్ ఫేస్డ్ మోడ్యూల్, ఇందులో వాట్ ఈజ్ మీన్ బై కంప్రమైజ్ అంటే పీస్ఫుల్ అండ్ విల్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ఏ డిస్ప్యూట్ బై మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ అండ్ కన్సెషన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిస్ప్యూట్ ఇన్ ఏ కీ ఫర్ మేకింగ్ కాంప్రమైజ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ప్రశాంతంగా ఒక మ్యూచువల్ అడ్జస్ట్మెంట్తో ఒక డెసిషన్కి రావడం అనేది కాంప్రమైజ్. అరేంజ్మెంట్ అంటే దెర్ ఈజ్ నో డిస్ప్యూట్ బట్ అరేంజ్మెంట్ మోడిఫై ద రైట్స్. సో పైన కాంప్రమైజ్లో ఒక డిస్ప్యూట్ అనేది ఉంది, ఆ డిస్ప్యూట్కి ఒక మ్యూచువల్ అడ్జస్ట్మెంట్కి అనేది వచ్చినాం, అంటే ఒక గొడవ పడకుండా పీస్ఫుల్ మేనర్లో వెళ్దాం కాంప్రమైజ్. అండ్ వితౌట్ హ్యావింగ్ ఏ డిస్ప్యూట్, బట్ డిస్ప్యూట్ అనేది ఏం లేదు, బట్ జస్ట్ మోడిఫై చేస్తున్నాం, ఉన్న రైట్ని మోడిఫై చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, కంపెనీలో మాకు కంపెనీ యాజ్ పర్ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ ప్రకారంగా మీకు 100 ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు 90 ప్రోడక్ట్స్ని చేసినారు, అంటే మోడిఫై చేస్తున్నారు, ఓన్లీ 90 ప్రోడక్ట్స్ వరకే రైట్స్. అట్లాంటి కేసెస్కి అరేంజ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి అరేంజ్మెంట్ అండ్ కాంప్రమైజ్. ఇందులో వచ్చే సెక్షన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. సో టైప్స్ ఆఫ్ అమాల్గమేషన్ ఏముంది, అమాల్గమేషన్ అండ్ మెర్జర్కి సంబంధించి ఏముంది, వాటికి సంబంధించి చెప్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 230 ఏం చెప్తుంది, పవర్ టు కాంప్రమైజ్ ఆర్ మేక్ అరేంజ్మెంట్ విత్ క్రెడిటర్స్ అండ్ మెంబర్స్. ఇక్కడ ఏం చెప్తారంటే వేర్ దెర్ ఈజ్ ఏ స్కీమ్ ఆఫ్ కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్, అదొక స్కీమ్ అనేది ఉంది, ప్రపోజ్ చేసినారు బిట్వీన్ ఎవరి మిడిల్లో అంటే కంపెనీ కానీ అండ్ హిట్స్ క్రెడిటర్స్ కానీ, ఆర్ కంపెనీ కానీ అండ్ హిట్స్ మెంబర్స్కి కానీ, వీళ్ళ మిడిల్లో ఒక స్కీమ్ని పెట్టినారు అనుకోండి. ఈ స్కీమ్ కోసం ద ట్రిబ్యునల్ మే అన్ అప్లికేషన్, అంటే ట్రిబ్యునల్కి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎవరు అప్లికేషన్ పెట్టుకుంటారు, కంపెనీ కానీ క్రెడిటర్ కానీ మెంబర్స్ కానీ. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఈజ్ ఓన్డ్ అప్లో ఉంటే లిక్విడిటర్, వీళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. అప్లికేషన్ అనేది పెట్టుకుంటే ఆర్డర్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ద క్రెడిటర్ ఆర్ మెంబర్స్ టు బి కాల్ ఆర్ హెల్డ్ అండ్ కండక్టెడ్. సో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటామో మాకు వీటికి కావాలి కంపెనీకి సంబంధించి ఉన్నప్పుడు, అప్లికేషన్ పెట్టుకున్న దాని ప్రకారంగా ట్రిబ్యునల్ అనేది అరేంజ్ చేస్తుంది. సో ఆ అప్లికేషన్లో ట్రిబ్యునల్కి ఏ డిస్క్లోజర్స్ చేయాలి అంటే, ఆ డిస్క్లోజర్స్కి సంబంధించి కంపెనీ యొక్క లేటెస్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏముంది అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ తర్వాత లేటెస్ట్ ఆడిట్ రిపోర్ట్స్ ఏమున్నాయనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ పెండెన్సీ ఆఫ్ ఎనీ ఇన్వెస్టిగేషన్స్, ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ పెండింగ్స్ ఉన్నాయా వాటిని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. అండ్ రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్, సో షేర్ క్యాపిటల్స్లో ఏమైనా రిడక్షన్స్ ఉందా ఇఫ్ ఎనీ ఇన్క్లూడెడ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ వాటి డీటెయిల్స్ని. అండ్ వాటి తర్వాత ఎనీ స్కీమ్ ఆఫ్ కార్పొరేట్ డెబ్ట్ రీస్ట్రక్చరింగ్ కన్సర్న్ చేసినారు బై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 75%, సో అంటే నాట్ లెస్ దెన్ 75% ఆఫ్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఇన్ వాల్యూలో. ఈ కేసులో క్రెడిటర్స్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో, ఏది స్టేట్మెంట్ ఇన్ ఫామ్ CAA-1 కానీ ఆర్ సేఫ్ గార్డ్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ అదర్ సెక్యూర్డ్ క్రెడిటర్స్ అండ్ అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్, వేరే సెక్యూర్డ్ క్రెడిటర్స్ని సేఫ్ గార్డ్ కోసం ఆ ప్రొటెక్షన్ కోసం, ఆర్ ఆడిట్ రిపోర్ట్ దట్ ఫండ్ రిక్వైర్డ్ ఆఫ్టర్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది కన్ఫర్మ్ చేసినారు, అంటే లిక్విడిటీ టెస్ట్ని పర్ఫామ్ చేసి కన్ఫర్మ్ చేయడము. అండ్ స్టేట్మెంట్ దట్ కంపెనీ ప్రపోజ్ చేసింది టు అడాప్ట్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చర్ అనేది అడాప్ట్ చేస్తున్నాము యాజ్ పర్ స్పెసిఫై గైడ్లైన్స్, స్పెసిఫై చేసిన RBI గైడ్లైన్స్ ప్రకారంగా అని చెప్పడము. అండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ ఆల్ అసెట్స్ బై రిజిస్టర్ వాల్యూ, ఈ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి. ఎప్పుడైతే వాళ్ళకి కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కావాలి అన్నప్పుడు, ఇక్కడ వీటి కోసం ఫేర్ మీటింగ్ ఆఫ్ ద క్రెడిటర్ ఆర్ మెంబర్స్ అనే వాళ్ళని కాల్ చేస్తుంది, ఏది నోటీస్ ఆఫ్ సచ్ మీటింగ్కి సంబంధించి. వాటి కోసం ఆల్ క్రెడిటర్స్ అండ్ మెంబర్స్ అండ్ డెటార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్లీగా
పర్ఫామ్ చేయాలి. అడ్రస్ ఏదైతే రిజిస్టర్ అయి ఉంటుందో కంపెనీకి అండ్ అకంపెనీడ్ విత్ ఏదైతే స్టేట్మెంట్ డిస్క్లోజ్ చేసి ఉంటారో ఆ స్టేట్మెంట్ డిస్క్లోజ్ చేసిన దానికి అండ్ డీటెయిల్స్ ఆఫ్ కాపీ ఆఫ్ ద వాల్యుయేషన్ రిపోర్ట్ని అండ్ ఎఫెక్ట్ ఏముంటుంది క్రియేటర్స్కి, మెంబర్స్కి అండ్ డిబెంచర్ హోల్డర్స్కి అండ్ కేఎంపీస్కి ఎఫెక్ట్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ మెటీరియల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది డైరెక్టర్కి ఆ డిబెంచర్ ట్రస్టీకి వీటన్నిటిని ప్రొవైడ్ చేయాల్సి ఉండాలి. ఎఫెక్ట్ ఏముంటుంది అనేది. నెక్స్ట్ ఇక్కడ అట్లీస్ట్ ఒక 30 డేస్ అనేది ప్రయర్ టు మీటింగ్కి సచ్ నోటీస్ ప్లస్ అదర్ డాక్యుమెంట్స్ వీటన్నిటిని వాళ్ళు పబ్లిష్ చేయాలి. ప్లేస్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కంపెనీ యొక్క వెబ్సైట్లో పెట్టాలి. అండ్ ఈ లిస్టెడ్ కంపెనీ అయితే సెబీకి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ వాళ్ళకి, సెబీకి అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో అండ్ పబ్లిషింగ్ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిషింగ్ అనేది చేయాలి. అండ్ వీటిని ఇక్కడ ఓటింగ్ అనేది ఎట్లుంటుంది అంటే ఈ నోటీస్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తారో నోటీస్ షెల్ ప్రొవైడ్ ఫర్ ఓటర్స్ ఎయిదర్ అట్ ఏ పర్సన్ ఆ పర్సన్స్ వాళ్ళు మీటింగ్కి ఆ పర్సన్ రావచ్చు ఆర్ ప్రాక్సీ అయినా రావచ్చు, అంటే ఇంకొక పర్సన్ కూడా రావచ్చు. అండ్ అబ్జెక్షన్ ఆఫ్ ద స్కీమ్ ఎవరైతే మెంబర్స్ ఉంటారో మెంబర్స్ హ్యావింగ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ షేర్ హోల్డింగ్ ఆర్ అది ఎప్పుడు పేడప్ షేర్ క్యాపిటల్ ఉన్నప్పుడు. ఒకవేళ పేడప్ షేర్ క్యాపిటల్ లేకుంటే ఎవరైతే మెంబర్స్ ఉంటారో 5% ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ని చెక్ చేసుకుంటారు. అండ్ వీటితో పాటుగా నోటీస్ అండ్ డాక్యుమెంట్ని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏ నోటీస్ డాక్యుమెంట్ని ఎవరికి సెండ్ చేయాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళకి అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఇన్ఫర్మేషన్ని సెబీ ఆర్ రిజిస్ట్రార్ ఆర్ రెస్పెక్టివ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది వాటికి సంబంధించి ఆర్ అఫీషియల్ లిక్విడేటర్ ఆర్ కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ చేసిన వాటికి వీటన్నిటి అంటే నోటీస్ని ప్లస్ డాక్యుమెంట్ని సెండ్ చేయాలి వీళ్ళ పర్సన్స్కి. అండ్ ఈ డాక్యుమెంట్స్ కానీ వీటన్నిటిని రిక్వైర్డ్ దెమ్ టు మేక్ రిప్రజెంటేషన్ వితిన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ నోటీస్. వాళ్ళ దగ్గర నుంచి నోటీస్ వస్తే వితిన్ 30 days లోపల రిప్రజెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫెయిలింగ్ విచ్ ప్రిజ్యూమ్ నో రిప్రజెంటేషన్ ఒకవేళ వితిన్ 30 days లోపల మీరు ప్రొవైడ్ చేయకుంటే రిప్రజెంటేషన్ రానట్లు ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆఫ్టర్ మీటింగ్ అయిపోయిన తర్వాత అట్ ద మీటింగ్లో ఆ పర్సన్స్ మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ అనేది ఎంత 3/4 ఇన్ వాల్యూ అగ్రీ కావాలి టు ద స్కీమ్కి. అంటే ప్రజెంట్ అయ్యి ఓట్ చేసిన వాళ్ళు 3/4 వాల్యూ వాళ్ళు అగ్రీ చేయాలి. ప్లస్ ట్రిబ్యునల్ బై ఆర్డర్ ఆఫ్ శాంక్షన్ ఆఫ్ సచ్ స్కీమ్ ట్రిబ్యునల్ అనేది శాంక్షన్ చేయాలి. అప్పుడు ఆ స్కీమ్ అనేది ఎవరైతే ఉంటారో అందరూ రిమైనింగ్ వాళ్ళంతా అందరూ బైండింగ్ కావాలి. క్రెడిటార్స్, మెంబర్స్, కంపెనీ, లిక్విడేటర్ అండ్ కాంట్రిబ్యూటర్స్ అందరూ బైండింగ్ కావాల్సిందే. ఇక్కడ ఏ స్కీమ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి అప్రూవ్డ్ బై మెంబర్స్ కానీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కానీ వాళ్ళని కూడా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్ అనేది ఆర్డర్ పాస్ చేసినాము అనుకో షెల్ బి ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్. ఆ ఆర్డర్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది వేర్ స్కీమ్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కన్వర్షన్ ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఏవైతే కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటావో ఇంటూ ఈక్విటీ షేర్స్. ఆప్షన్ టు పేడ్ అప్ షేర్ ఎవరైతే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఆప్షన్ ఇవ్వాలి. టు అబ్టైన్ అరియర్స్ ఆఫ్ డివిడెండ్ ఇన్ క్యాష్ ఆర్ ఈక్వలెంట్ టు ఈక్విటీ షేర్స్. సో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఏదైతే డివిడెండ్ పేమెంట్ ఉంటుందో ఆ డివిడెండ్ని క్యాష్లో కావాలంటే క్యాష్లో ఆర్ ఈక్విటీ షేర్లో కావాలంటే ఈక్విటీ షేర్లో ప్రొవైడ్ చేసేది ఆ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి ఆ ట్రిబ్యునల్ ఇచ్చే ఆర్డర్లో. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ క్రెడిటార్స్. సో ఏ క్లాస్ ఆఫ్ క్రెడిటార్స్ అయినా ప్రొటెక్షన్ అనేది ఉండాలి ఏదైతే ట్రిబ్యునల్ పాస్ చేస్తుందో ఆ ఆర్డర్లో. ఈ స్కీమ్ రిజల్ట్స్ ఇన్ వేరియేషన్ ఆఫ్ రైట్ ఎఫెక్ట్ అండర్ సెక్షన్ 48 ప్రకారం వేరియేషన్స్ ఏమైనా ఉందా చెక్ చేసుకోవాలి వాటి యొక్క ఎఫెక్ట్ ఏముంది. నెక్స్ట్ ఈ స్కీమ్ ఈజ్ అగ్రీడ్ బై క్రెడిటార్స్ ప్రొసీడింగ్ బిఫోర్ బోర్డ్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్
రీకన్స్ట్రక్షన్ BIFR ఎస్టాబ్లిష్మెంట్ చేసిన ప్రకారం వాటి ముందర ప్రొసీడింగ్ పెండింగ్ బిఫోర్ ఏమైనా ఉందో చూసుకోవాలి, వాటిని అగ్రీ కావాలి క్రెడిటార్స్. అదర్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ ఎగ్జిస్టింగ్ ఆఫర్ టు డిసెండింగ్ షేర్ హోల్డర్స్, ఎవరైతే డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ ఏమి ఇస్తున్నాయి అనేది కూడా ఆ ఆర్డర్ని కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ నో స్కీమ్ షెల్ బీ శాంక్షన్ బై ద ట్రిబ్యునల్ అన్లెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కంపెనీ. ఇది కంపెనీ దగ్గర నుంచి సర్టిఫికేట్ కావాలి. ఎవరి దగ్గర నుంచి? కంపెనీ యొక్క ఆడిటర్ ఉంటారు కదా, ఆ ఆడిటర్ దట్ ప్రపోజెస్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ స్కీమ్ ఈజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండర్ సెక్షన్ 133 ఈజ్ ఫైల్డ్ విత్ ద ట్రిబ్యునల్. సో అన్నీ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారమే ఉన్నవి అని చెప్పిన తర్వాతనే ప్రొవైడ్ చేస్తారు వాటికి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఫైల్ విత్ ROC విత్ ఇన్ 30 days. ట్రిబ్యునల్కి ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయాలి? ROCకి విత్ ఇన్ 30 days లోపల. నెక్స్ట్ ద ట్రిబ్యునల్ అనేది మే డిస్పెన్స్ విత్ కాలింగ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ క్రెడిటార్స్ ఇఫ్ గ్రేటర్ దెన్ 90% ఆఫ్ క్రెడిటార్స్ ఇన్ వాల్యూ అగ్రీ అయితే అండ్ కన్ఫర్మ్ చేస్తుంది ఆ స్కీమ్ని బై అఫిడవిట్ని. సో స్కీమ్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అందరు క్రెడిటార్స్ ఉంటారు కదా, క్రెడిటార్స్లో 90% వాళ్ళు, అంటే అట్లీస్ట్ 90% వాళ్ళు ఓకే అన్నాయంటే ఆ ఆర్డర్ని పాస్ చేస్తుంది. నో స్కీమ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ సెక్షన్ షెల్ బీ శాంక్షన్ అన్లెస్ ఇన్ కంప్లైన్స్ విత్ సెక్షన్ 68. సెక్షన్ 68 కంప్లైంట్స్ కాకుండా బైబ్యాక్ అనేది ప్రొవైడ్ చేయదు. స్కీమ్ మే ఇన్క్లూడ్ టేక్ ఓవర్ ఆఫర్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అది లిస్టెడ్ కంపెనీ అయితే సెబీ యొక్క రెగ్యులేషన్స్ని కూడా కంప్లై కావాలి. ఎవరైతే పార్టీస్ అగ్రీడ్ అవుతారో అగ్రీ అయిన పర్సన్స్ వాళ్ళు ట్రిబ్యునల్కి పోవచ్చు. మేక్ అన్ అప్లికేషన్ టు ట్రిబ్యునల్ అంటే వాళ్ళు అగ్రీ అయిన పర్సన్స్ ట్రిబ్యునల్కి పోవచ్చు, అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. నౌ సెక్షన్ 66 నాట్ అప్లికబుల్ టు రిడక్షన్ ఇన్ షేర్ క్యాపిటల్కి ఈ సెక్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఈ సచ్ రిడక్షన్ అనేది ఇన్ పర్సన్స్ ఆఫ్ కంపెనీ ఆల్రెడీ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగానే వాళ్ళు రిడక్షన్ చేస్తుంటే అట్లాంటి కేసెస్లో అప్లికబుల్ కాదు. నెక్స్ట్ సెక్షన్ 231 పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ టు ఎన్ఫోర్స్ కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్. అంటే ట్రిబ్యునల్కి ఏం పవర్స్ ఉంటుంది అంటే వేర్ ట్రిబ్యునల్ శాంక్షన్ చేసింది అనుకోండి ఒక స్కీమ్ని అండర్ సెక్షన్ 230 ప్రకారంగా ఇట్ షెల్ హ్యావ్ పవర్ టు సూపర్వైజ్ చేసే పవర్స్ ఉంటాయి. ఆ స్కీమ్ని సూపర్వైజ్ చేయొచ్చు టు ఇంప్లిమెంట్ సచ్ స్కీమ్కి, గివ్ సచ్ డైరెక్షన్స్ని ఇవ్వచ్చు అండ్ టు మేక్ సచ్ మోడిఫికేషన్ యాజ్ మే బీ నెసెసరీ ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్కి. నెక్స్ట్ వెన్ NCLT అనేది సాటిస్ఫై అయింది అనుకోండి, వేర్ NCLT సాటిస్ఫైడ్ that the scheme cannot be implemented with or without modification. NCLT సాటిస్ఫై చేస్తే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు కావాలనుకుంటే. ఆర్ ప్లస్ కంపెనీ అనేది అనేబుల్ టు పే ద డెట్ యాజ్ పర్ స్కీమ్ ఉందనుకోండి, అట్లాంటి కేసులో ట్రిబ్యునల్ అనేది ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ఏది వైండింగ్ అప్ ఆర్డర్ని పాస్ చేయొచ్చు, వైండింగ్ అప్ ఆర్డర్ని పాస్ చేస్తుంది ఏది NCLT ట్రిబ్యునల్ అనేది. నెక్స్ట్ సెక్షన్ 232 ఏం చెప్తారంటే మెర్జర్స్ అండ్ అమాల్గమేషన్ ఆఫ్ ద కంపెనీస్. ఇక్కడ వేర్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 230 ఈజ్ మేడ్ టు ట్రిబ్యునల్కి పెట్టినాము అనుకోండి అండ్ ఇట్ ఈ షోన్ దట్ అప్లికేషన్ అనేది ఇన్ కనెక్షన్ విత్ రీకన్స్ట్రక్షన్ ఉంటే, ఏదైతే మనం పెట్టిన అప్లికేషన్ ఉందో రీకన్స్ట్రక్షన్లో ఇన్వాల్వింగ్ మెర్జర్ అండ్ అక్విజిషన్ ఇన్వాల్వ్ అయినా అనుకోండి, ఇన్వాల్వ్డ్ ఇన్ మెర్జర్ అండ్ అక్విజిషన్ ఇన్వాల్వ్ అంటే అండ్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మెర్జర్స్ అక్విజిషన్ అంటే ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ అనేది హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ జరిగిన అనుకోండి, అండర్టేకింగ్ కానీ ప్రాపర్టీ కానీ లయబిలిటీ కానీ ఆఫ్ ఎనీ కంపెనీ కానీ, అంటే ట్రాన్స్ఫరర్ కంపెనీ నుంచి టు అనదర్ కంపెనీ దట్ ఈస్ ట్రాన్స్ఫరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏవి ప్రాపర్టీ కానీ లయబిలిటీస్ కానీ అండర్టేకింగ్ కానీ ఆర్ డివైడెడ్ అమాంగ్ దెమ్ 2 or more కంపెనీస్ డివైడ్ కావచ్చు. అట్లాంటి కేసుల్లో ట్రిబ్యునల్ షెల్ ఆర్డర్ ఫర్ మీటింగ్ ఆఫ్ క్రెడిటర్స్ మెంబర్స్ టు బీ కాల్డ్ హెల్డ్ అండ్ కండక్టెడ్ అండ్ ప్రివెన్స్ ఆఫ్ సెక్షన్ 233
టు సెక్షన్ 6 అనేది ముటాటిస్ అండ్ ముటెండిస్గా అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సర్క్యులేషన్. ఇక్కడ మెర్జింగ్ అంటే కంపెనీస్ మెర్జ్ అవుతున్నాయి అనుకోండి, ట్రాన్స్ఫరర్ ఉంటారు, ట్రాన్స్ఫరీ ఉంటారు. ఆ ట్రాన్స్ఫరర్ వచ్చేసి మెర్జింగ్ కంపెనీ ఏదైతే ట్రాన్స్ఫర్ ఉంటారో సర్క్యులేట్ చేయాలి ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఎవరికి మీటింగ్ ఆఫ్ క్రియేటర్స్ ఆర్ మెంబర్స్ ఎవరెవరైతే ఉంటో వాళ్ళని ఏవేవి సర్క్యులేట్ చేయాలి. డ్రాఫ్ట్ ఆఫ్ ద ప్రపోజ్డ్ టర్మ్స్ ఏమున్నాయి, డ్రాన్ అప్ అండ్ అడాప్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఏవేవి టర్మ్స్ ఏమున్నాయి, కండిషన్స్ ఏమున్నాయి, అవన్నీ డ్రాఫ్ట్ని ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ని వాళ్ళు సర్క్యులేట్ చేయాలి. నెక్స్ట్ కన్ఫర్మేషన్ దట్ డ్రాఫ్ట్ ఈజ్ ఫైల్డ్ విత్ ద ఆర్ఓసి. ఆ కన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఈ డ్రాఫ్ట్ అనేది ఆర్ఓసి కూడా ఫైల్ చేయాలి. రిపోర్ట్ అడాప్టెడ్ బై ద బోర్డ్. సో బోర్డ్ ఏదైతే రిపోర్ట్ని అడాప్ట్ చేసినో వాటిని ఆ రిపోర్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎఫెక్ట్ ఆఫ్ స్కీమ్ వల్ల షేర్ హోల్డర్స్కి ఏం ఎఫెక్ట్ ఉంటుంది అంటే షేర్ హోల్డర్స్లో ప్రమోటర్స్కి, అదర్వైజ్ వాళ్ళకి ఆర్ కేఎంపీ వాళ్ళకి. లేయింగ్ అవుట్ షేర్ ఎక్స్చేంజ్ రేషియో అండ్ స్పెసిఫై వాల్యుయేషన్ డిఫికల్టీస్. సో షేర్ ఎక్స్చేంజ్ రేషియో ఎంత ఉంటుంది, వాల్యుయేషన్ డిఫికల్టీస్ ఏమవుతాయి, వాటిని స్పెసిఫై చేయాలి. ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ రిగార్డింగ్ వాల్యుయేషన్. సో వీటిని కూడా డ్రాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఇది కూడా సర్క్యులేట్ చేయాలి. నెక్స్ట్ సప్లిమెంటరీ అకౌంట్ స్టేట్మెంట్. ఈఫ్ లాస్ట్ యాన్యువల్ అకౌంట్ రిలేట్ టు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 6 months బిఫోర్ ద ఫస్ట్ మీటింగ్ సమ్మన్డ్ ఫర్ అప్రూవింగ్ అంటే వాటికి సంబంధించి కూడా ప్రొవైడ్ చేయాలి. ఏది వాల్యుయేషన్కి సంబంధించి. అండ్ ఎక్స్పర్ట్స్ వాల్యుయేషన్ రిపోర్ట్. నెక్స్ట్ సప్లిమెంటరీ అకౌంటింగ్ స్టేట్మెంట్ అనేది ఈ మోర్ దెన్ 6 months బిఫోర్కి చూసుకొని మీటింగ్కి అప్రూవింగ్ ఈ అన్ని ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ అనేది చేయాలి. నెక్స్ట్ ట్రిబ్యునల్ అనేది మే పాస్ బై ఆర్డర్ శాంక్షనింగ్ స్కీమ్ అండ్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. అంటే మ్యాటర్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే ఈ డీటెయిల్స్ ఉండాలి. డేట్, డ్రాఫ్ట్ ఆఫ్ ద ప్రపోజల్, టర్మ్స్ ఆఫ్ ఏముండొచ్చు. ఈ ట్రిబ్యునల్ అనేది ఆర్డర్ చేస్తున్నప్పుడు అందులో డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది అంటే ట్రాన్స్ఫర్ ఏవేవి చేస్తున్నాము, హోలా ఆటా, ఏది అండర్లయింగ్ కానీ ప్రాపర్టీ కానీ లయబిలిటీ కానీ ఏవైతే చేస్తున్నామో ఆ డేట్ అనేది మెన్షన్ చేయాలి. ఆన్ ద డేట్ యాజ్ డిటర్మైన్ బై ద పార్టీస్ అన్లెస్ ట్రిబ్యునల్ డిసైడ్ అయితే తప్ప. రీజన్ ఇన్ రైటింగ్. ఇది శాంక్షన్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ మ్యాటర్స్ అనేది చూసుకోవాలి. అందులో డేట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ డేట్ ఏమన్నా స్పెసిఫై చేసుకుంటే వాళ్ళ ప్రకారంగా ఆ డేట్ ఆర్ ట్రాన్స్ఫర్ జరుగుతున్న డేట్ ఆర్ ఒకవేళ ట్రిబ్యునల్ ఏదన్నా డేట్ని మెన్షన్ చేసి ఉంటే ఆ డేట్ని డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ అలాట్మెంట్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ ఆఫ్ షేర్స్, డిబెంచర్స్ or other instruments as per scheme, provided that transferee company shall not have a result of scheme hold any shares in its own name or in name of any trust, and any such shares shall be cancelled. లీగల్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి ఇక్కడ? లీగల్ ప్రొసీడింగ్స్ ఏముంటాయి? కంటిన్యూషన్ బై ఆర్ అగేనెస్ట్ ట్రాన్స్ఫరీ కంపెనీ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ పెండింగ్ బై అగేనెస్ట్ ట్రాన్స్ఫరర్ కంపెనీ. లీగల్ ప్రొసీడింగ్స్ ఏమన్నా వాటి గురించి చెప్పాలి. నెక్స్ట్ డిజోల్యూషన్ అంటే వితౌట్ వైండింగ్ అప్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ. నెక్స్ట్ డిసెండింగ్ పర్సన్స్ ఎవరున్నా ఈ ప్రొవిజన్ ప్రకారం పర్సన్ డిసెండింగ్ ఫ్రమ్ సచ్ స్కీమ్ ఎవరున్నా వాటి ప్రొవిజన్. నాన్ రెసిడెంట్ షేర్ హోల్డర్స్ ఎవరున్నారు, వేరే షేర్స్ అనేది ఎల్ చేసింటే ఎవరు నాన్ రెసిడెంట్ షేర్ హోల్డర్స్ ఉంటాయి. యాజ్ పర్ ఎఫ్డిఐ నామ్స్, యాజ్ పర్ లా, అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ట్రాన్స్ఫరీ కంపెనీ టు సచ్ షేర్ హోల్డర్స్ అనేది మేనర్ ఇన్ ఆర్డర్ స్పెసిఫై చేయాలి. ఎంప్లాయీస్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ టు ట్రాన్స్ఫరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నెక్స్ట్ ఒకవేళ అది లిస్టెడ్ అయితే లిస్టెడ్ కంపెనీ అండ్ వేర్ ద ట్రాన్స్ఫర్ ఇది లిస్టెడ్ అండ్ ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది అన్లిస్టెడ్ ఉంటే
ఆ కేసెస్లో ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది రిమైన్ అన్లిస్టెడ్గానే ఉంటుంది అన్లెస్ కేస్ లిస్టెడ్, అదంతకది లిస్టెడ్ అయితే తప్ప. మేము లిస్టెడ్ కంపెనీతో మెర్జ్ అయినాం కాబట్టి మాది లిస్టెడ్ కంపెనీ అని చెప్పడానికి లేదు. నెక్స్ట్, ఇఫ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ద లిస్టెడ్ కంపెనీ డిసైడెడ్ టు ఆప్ట్ అవుట్ ప్రొవిజన్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ షేర్స్ యాజ్ పర్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైస్ ఫార్ములా. వీళ్ళు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో లిస్టెడ్ కంపెనీకి, వాళ్ళు డిసైడ్ అయినా అనుకుంటే ఆప్ట్ అవుట్ కావాలనుకుంటే ఈ పేమెంట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ షేర్కి, అప్పుడు ప్రీ డిటర్మైన్ ప్రైస్ ఫార్ములా కూడా చెప్పాలి. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ పేమెంట్ అండర్ దిస్ క్లాస్ షుడ్ నాట్ బీ లెస్ దెన్ యాజ్ స్పెసిఫైడ్ అండర్ సెబీ రెగ్యులేషన్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వెళ్ళిపోతున్న వాళ్ళకి అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ అనేది యాజ్ పర్ సెబీ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఉన్న అమౌంట్కి తగ్గించి మరీ చెప్పకూడదు. నెక్స్ట్, ఆథరైజ్డ్ బై కోర్ట్, ఆథరైజ్డ్ బై కోర్ట్. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏముంటుంది, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఫీ పేడ్ బై ద ట్రాన్స్ఫరర్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆన్ ఇస్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ షెల్ బి అవైలబుల్ ఫర్ సెట్ ఆఫ్ బై ట్రాన్స్ఫరీ కంపెనీకి సెట్ ఆఫ్ చేసుకోవడానికి ఉంటుంది, ఏవైతే ఫీ పే చేస్తారో ట్రాన్స్ఫరర్ కంపెనీ. అదర్ ఇన్సిడెన్షియల్, కాన్సిక్వెన్షియల్ అండ్ సప్లిమెంటరీ మ్యాటర్స్ ఏమన్నా కావాలంటే వాటికి. అండ్ వీటన్నిటిని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్, డేట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఎఫెక్ట్ ఆఫ్ ఆర్డర్ అంటే నో స్కీమ్ షెల్ బి శాంక్షన్డ్ బై ద ట్రిబ్యునల్ అన్లెస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కంపెనీ నుంచి సర్టిఫికేట్ అనేది రావాలి, ఎవరి దగ్గర నుంచి, కంపెనీ ఆడిటర్ దగ్గర నుంచి రావాలి. అండ్ ప్రపోజ్ చేయాలి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫర్ స్కీమ్ ఈజ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ అండర్ సెక్షన్ 133 ప్రకారంగా ఉన్నవని చెప్పాలి. నెక్స్ట్, ఈ స్కీమ్ అనేది ప్రొవైడ్ చేసిన ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ ఛార్జ్, సచ్ ప్రాపర్టీ అనేది షెల్ బి ట్రాన్స్ఫర్ టు ఫ్రీ ఆఫ్ ఛార్జ్గానే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నెక్స్ట్, సర్టిఫైడ్ కాపీ, ఆర్ఓసి అనేది విత్ ఇన్ 30 days ఈ కాపీ అనేది ఆర్డర్ని ఆర్ఓసికి ఫైల్ చేయాలి. ఎన్ని డేస్ లోపల? విత్ ఇన్ 30 days లోపల. ఒకవేళ సబ్మిట్ చేయకుంటే ఫెయిల్యూర్ టు ఫైల్ విత్ ఆర్ఓసి కంపెనీ అండ్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెనాల్టీ ఉంటుంది. పెనాల్టీ ఎంత? 20,000 పెనాల్టీ ఉంటుంది. సర్టిఫైడ్ కాపీని ఫైల్ చేయాలి సిఓసికి అండ్ ఇన్వాల్వ్ కంపెనీకి, వాటికి సంబంధించి. ఇక్కడ నుంచి చూడండి, కాంట్రవెన్షన్ అయితే 20,000 రూపీస్ పెనాల్టీ ప్లస్ 1,000 రూపీస్ పర్ డే. ఆ అమౌంట్ వచ్చేసి మొత్తం అప్ టు 3 lakhs వరకు వెళ్ళొచ్చు ఫైన్ అనేది ఫస్ట్ ఆ అమౌంట్కి. ఇది ఆర్ఓసికి ఫైల్ చేయకుంటే ఆ ఆర్డర్ పాస్ చేసిన ఆర్డర్ని. స్కీమ్ టు క్లియర్లీ ఇండికేట్ చేయాలి అండ్ అపాయింటెడ్ డేట్ ఫర్ ద స్కీమ్ టు బికమ్ ఎఫెక్టివ్ డేట్. సో ఎఫెక్టివ్ డేట్ ఏదైనా చెప్తాము. అండ్ స్కీమ్ అనేది షెల్ బి డీమ్డ్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ సచ్ డేట్. ఏదైతే అపాయింటెడ్ డేట్ ఉందో వాటిని ఎఫెక్టివ్ డేట్గా తీసుకుందాం. కంపెనీ అనేది ఫైల్ చేయాలి స్టేట్మెంట్ విత్ ఆర్ఓసి ఎవ్రీ ఇయర్ అంటిల్ కంప్లీషన్ ఆఫ్ స్కీమ్ వర్క్ అండ్ వాటిని సర్టిఫై చేస్తుండాలి. ఎవరైతే సిఇఓ ఉంటారో, ఎవరైతే కాస్ట్ అకౌంటెంట్ ఉంటారో, ఎవరైతే సిఎస్ ఉంటారో వీళ్ళంతా కంప్లై అవుతున్నాం మేము యాజ్ పర్ ఆర్డర్, ట్రిబ్యునల్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కానీ వాళ్ళు ఫైల్ చేస్తుండాలి. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏమి? మనకి ప్రాపర్టీ ఇన్క్లూడ్స్ అసెట్స్ కావచ్చు, రైట్స్ కావచ్చు, ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవరీ డిస్క్రిప్షన్ ఆఫ్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ డెట్, అబ్లిగేషన్ ఆఫ్ ఎవరీ డిస్క్రిప్షన్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్, యాజ్ పర్ సెక్షన్ 234 అని చెప్తాయి. 234 అయిపోయినాక 235. ఓకే, 234 మెజర్స్. ఓకే, మిస్ చేసినాం. ఇక్కడ మెజర్స్ అండ్ అక్విజిషన్ ఇక్కడ ఉందిగా సెక్షన్. ఇది స్కీమ్ మెజర్స్ అండ్ అక్విజిషన్కి సంబంధించి. మెజర్స్ అండ్ అక్విజిషన్ ఏం చెప్తా అంటే, కంపెనీ అనేది అండర్ సెక్షన్లో కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇన్ కంట్రీస్ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, వాటి ప్రకారంగా చూసుకుంటాము. న్యూ కంపెనీనా ఇదా. అండ్ వాటి యొక్క మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అనేది ప్రొవైడెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఆర్బీఐ అనేది రూల్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఇన్ కనెక్షన్ విత్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్కి సంబంధించి. అండ్ ఈ స్కీమ్స్లో ఎవరైతే పర్సన్స్ వాళ్ళ యొక్క, ఒకవేళ అది ఫారిన్ కంపెనీ అయితే వాళ్ళు ప్రయర్ అప్రూవల్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ 235, జస్ట్ ఎ సెకండ్, 235 ఏమంటే పవర్ టు అక్వైర్ షేర్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ డిసెంటింగ్ ఫ్రమ్ స్కీమ్, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు స్కీమ్ని, ఆర్ కాంటాక్ట్ అప్లికేషన్ బై మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇమాజిన్ చేసుకుని ఫస్ట్ ట్రాన్స్ఫరర్ కంపెనీ ఉంది. ట్రాన్స్ఫరర్ కంపెనీ వచ్చేసి ఎయిర్టెల్ కంపెనీ అనుకుందాం. ట్రాన్స్ఫరీ కంపెనీ వచ్చేసి జియో కంపెనీ అనుకుందాం. ఇప్పుడు జియో కంపెనీ వాళ్ళు ఈ ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళని టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అక్కడ ఎవరైతే డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఆఫర్ చేయాలి. ఫస్ట్ ఆ ఆఫర్ చేసేటప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎవరైతే డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో బిఫోర్ రిక్వైర్మెంట్ ఈ స్కీమ్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది షేర్స్ ఇన్ ట్రాన్స్ఫరర్ కంపెనీ టు ట్రాన్స్ఫరీ కంపెనీకి ఆ స్కీమ్ని అప్రూవల్ అనేది చేయాలి బై ద షేర్ హోల్డర్స్. ఎంతమంది? నాట్ లెస్ దెన్ 9/10 అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9/10 ఆఫ్ వాల్యూ. ఎంత లోపల? వితిన్ 4 months ఆఫ్ ఆఫర్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ. వాళ్ళ యొక్క పర్సన్ షేర్ హోల్డర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఈ స్కీమ్ని. నెక్స్ట్ ట్రాన్స్ఫరీ కంపెనీ మే వితిన్ 2 months ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ద సెట్ 4 months. ఈ 4 months ఎక్స్పైర్ అయిపోయాక వితిన్ 2 months లోపల నెక్స్ట్ గివెన్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయాలి టు డిసెంటింగ్ షేర్ హోల్డర్స్ దట్ ఇట్ డిజైర్ టు అక్వైర్ ఇది షేర్స్ CAA 14 కాంప్రమైజ్ అరేంజ్మెంట్ అమాల్గమేషన్ CAA 14 ప్రకారంగా మీరు కాంప్రమైజ్ కానీ మేము తీసుకోవాలనుకుంటాము అట్లా నోటీస్ని ప్రొవైడ్ చేయాలి. షేర్ హోల్డర్స్ అదర్ దెన్ షేర్స్ హెల్డ్ బై ద నామినీ ఆఫ్ ట్రాన్స్ఫరీ కంపెనీ సబ్సిడరీ కంపెనీ వీళ్ళకి ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటే. నెక్స్ట్ వేర్ ఈ అబోవ్ నోటీస్ అనేది ఈజ్ గివెన్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ ద డిసెండింగ్ షేర్ హోల్డర్స్ మే. ఇక్కడ NCLTకి అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి. NCLTకి డిసెండింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళు NCLTకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ మేడ్ బై డిసెండింగ్ షేర్ హోల్డర్స్ వితిన్ 1 month ఆఫ్ సచ్ నోటీస్. అప్పుడు NCLT అనేది యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసింది అనుకోండి ఆర్ డిస్మిస్ చేసింది అనుకోండి పక్కన పోదాం. ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ట్రిబ్యునల్ అనేది ఆర్డర్ని పాస్ చేస్తుంది. అదర్వైజ్ సచ్ అక్విజిషన్ అనేది కెనాట్ హ్యాపెన్, అంతవరకు హోల్డ్ చేస్తుంది. ఫస్ట్ యాక్సెప్టా రిజెక్టా చెప్తుంది. యాక్సెప్ట్ చేసి ఉంటే హోల్డ్లో ఉండాలి. రిజెక్ట్ చేసింది అనుకోండి ఆర్ నో అప్లికేషన్ మేడ్ టు NCLTకి మీరు అప్లికేషన్ పెట్టలేదు, అప్పుడు ట్రాన్స్ఫరీ కంపెనీ షిల్ బి ఎంటైటిల్ అండ్ బౌండ్ టు అక్వైర్ దోస్ షేర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టర్మ్స్ యాజ్ అప్లికబుల్ టు షేర్స్ ఆఫ్ అప్రూవింగ్ షేర్ హోల్డర్స్. అంటే ఆల్రెడీ ఎంతమంది అయితే అప్రూవ్ చేసింటారో, ఫర్ ఎగ్జాంపుల్ 1000 members ఉన్నాయనుకోండి, 95,000 members-లో 900 members యాక్సెప్ట్ చేసినారు, 950 members యాక్సెప్ట్ చేసినారు, 50 members యాక్సెప్ట్ చేయలేదు. ఈ 50 members వాళ్ళు వితిన్ 1 monthలో NCLTకి అప్లికేషన్ అన్న పెట్టుకోవచ్చు, పెట్టుకోకుండా ఉండొచ్చు. 50 members అప్లికేషన్ పెట్టుకున్నారు, యాక్సెప్ట్ చేసింది, ట్రిబ్యునల్ టైం తీసుకొని అక్విజిషన్ చేయాలా వద్దా అంతవరకు హోల్డ్ చేస్తుంది, ఒక ఆర్డర్ అనేది పాస్ చేస్తుంది. ఒకవేళ ట్రిబ్యునల్ అనేది రిజెక్ట్ చేసింది అనుకోండి ఆర్ ఆ 50 members వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టలేదు అనుకోండి, ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది వాళ్ళు రిమైనింగ్ వాళ్ళని బై చేయాలి. ఏదైతే అప్రూవింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సేమ్ టర్మ్స్ అప్లికబుల్ అవుతాయి వీళ్ళకి. వీళ్ళు ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి తక్కువ అమౌంట్ ఇస్తామని అట్లా చేయడానికి లేదు. ఆల్రెడీ అప్రూవింగ్ స్కీమ్ వాళ్ళకి ఎంతైతే పేమెంట్స్ ఉన్నావో అంత పేమెంట్సే పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మేనర్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ డిసెంటింగ్. మేనర్ ఎట్లా ఉంటుంది అంటే కంపెనీకి మంచి ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది సెండ్ చేయాలి టు ట్రాన్స్ఫరర్ కంపెనీకి. ఏది? కాపీ ఆఫ్ నోటీస్
సెండ్ టు డిసెండింగ్ షేర్ హోల్డర్స్. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ చేయాలో ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ట్రాన్స్ఫర్ కంపెనీ ఆన్ బిహాఫ్ ఆఫ్ డిసెండింగ్ షేర్ హోల్డర్స్కి ఆర్ పే ఆర్ ట్రాన్స్ఫర్ ఏదైతే అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలో వాటికి సంబంధించి వీటన్నిటిని రిజిస్టర్ విత్ ట్రాన్స్ఫర్ కంపెనీ విత్ ఇన్ 1 month లోపల రిజిస్టర్ కావాలి. అండ్ ఇక్కడ వాటికి సంబంధించి ఏదైతే సమ్ రిసీవ్ చేసుకుంటామో చేసుకున్న అమౌంట్ని బై ద ట్రాన్స్ఫరర్ కంపెనీ షెల్ పేడ్ ఇన్ సపరేట్ బ్యాంక్ అకౌంట్స్ సపరేట్ బ్యాంక్ అకౌంట్ held by the company in trust of descending shareholders ట్రాన్స్ఫర్ కంపెనీకి అండ్ డిస్పర్చ్ చేయాలి టు ఎంటైటిల్ షేర్ హోల్డర్స్కి విత్ ఇన్ 6 days. ఇప్పుడు ట్రాన్స్ఫర్ కంపెనీ యాక్సెప్ట్ చేసింది, ఆ అమౌంట్ని ట్రాన్స్ఫరర్ కంపెనీకి పంపేస్తే ట్రాన్స్ఫరర్ కంపెనీ ఏం చేయాలి, ఆ అమౌంట్ని సపరేట్ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేస్తూ వాటిని ఆ డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ విత్ ఇన్ 60 days లోపల ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది సెక్షన్ 235 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 236 ఏం చెప్తుంది అంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ పర్చేజ్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డింగ్ అంటే ఫర్ ది సెక్షన్ ట్రాన్స్ఫరర్ కంపెనీ మీన్స్ కంపెనీ హూ షేర్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళని ట్రాన్స్ఫరర్ కంపెనీ అంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ an acquirer become holder of greater than or equal to 90% of issued share capital. ఎంత greater than or equal to 90% of issued share capital. ఇక్కడ issued share capital తీసుకుంటాం. or any person becoming 90% majority or holding greater than or equal to 90% of issued share capital by virtue of amalgamation, share exchange or conversion etc. 90% ఉన్నప్పుడు such acquirer ఆ పర్సన్ notify the company that is not minority for their intention to buy the remaining shares. సో 90% ఆర్ మోర్ మేము పర్చేజ్ చేసినాము, రిమైనింగ్ షేర్స్ని కూడా మేము బై చేయాలనుకుంటున్నాము అంటే మైనారిటీ షేర్ హోల్డర్స్ వాళ్ళవి కూడా మేము బై చేయాలనుకుంటున్నామన్న ఇంటెన్షన్ని చెప్పాలి. నెక్స్ట్ ద అక్వైరర్ ఆర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆఫర్ చేయాలి ఎవరికి, మైనారిటీ షేర్ హోల్డర్కి బై బయింగ్ దేర్ పొజిషన్ మీన్స్ బై బయింగ్ దేర్ ఈక్విటీ షేర్స్ ఏవైతే ఉన్నావో అట్ ఏ ప్రైస్ డిటర్మైన్డ్ అండ్ వాల్యుయేషన్ బై ద రిజిస్టర్ వాల్యూ. ఇప్పుడు మైనారిటీ షేర్ హోల్డర్స్ దాన్ని వీళ్ళకి తక్కువ ఇస్తామంటే యాక్సెప్ట్ చేయదు, వాళ్ళకి కూడా ప్రైస్ అనేది యాజ్ పర్ రిజిస్టర్ వాల్యూ డిటర్మైన్ చేసిన ప్రైస్నే ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సుమోటో ఆఫర్ బై మైనారిటీ షేర్ హోల్డర్స్ వితౌట్ ప్రిజుడిస్ టు ద ప్రొవిజన్స్ అబౌవ్ ప్రొవిజన్స్ ప్రిజుడిస్ చేయకుండా మైనారిటీ షేర్ హోల్డర్స్ మే ఆఫర్ టు ద మెజారిటీ షేర్ హోల్డర్స్ టు పర్చేజ్ ద మైనారిటీ ఈక్విటీ షేర్ ఆఫ్ కంపెనీ అట్ ప్రైస్ డిటర్మైన్డ్ యాజ్ పర్ రూల్స్. సో సుమోటోకి వచ్చిన ఆర్ వీళ్ళే పర్చేజ్ చేస్తున్నప్పటికీ మైనారిటీ షేర్ హోల్డర్స్కి ప్రైజ్ అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగానే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు అంతా ఓకే అయింది అనుకోండి, ద మెజారిటీ షేర్ హోల్డర్స్ షెల్ డిపాజిట్ అన్ అమౌంట్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ షేర్స్ టు బి అక్వైర్డ్. ఎంత అమౌంట్, ఆ అమౌంట్ ఎంతైతే ఉందో మెజారిటీ షేర్స్ డిపాజిట్ చేసిన అమౌంట్కి ఇన్ సపరేట్ బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. డిపాజిట్ ఇన్ సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఆపరేటెడ్ బై ద ట్రాన్స్ఫరర్ కంపెనీ ఫర్ అట్లీస్ట్ 1 year ఫర్ పేమెంట్ టు మైనారిటీ షేర్ హోల్డర్స్. సో ఎవరు చూసుకుంటారో అది ట్రాన్స్ఫరర్ కంపెనీ చూసుకుంటారో అది ఆపరేట్ చేస్తుండాలి అట్లీస్ట్ 1 yearకి పేమెంట్ చేయాలి ఎవరికి, మైనారిటీ షేర్ హోల్డర్కి. ఈ అకౌంట్ని అంటే అప్పుడప్పుడు కాకుండా ఎగ్జిస్టింగ్ అకౌంట్ అనుకోవచ్చు. అండ్ ఏదైతే ట్రాన్స్ఫరర్ కంపెనీ అమౌంట్ని రిసీవ్ చేసుకుంటుందో ఆ షేర్స్కి మైనారిటీ షేర్ హోల్డర్స్కి వాళ్ళకి విత్ ఇన్ 60 days లోపల పేమెంట్ చేయాలి. అండ్ సచ్ డిస్బర్స్మెంట్ షెల్ కంటిన్యూ ఫర్ 1 year if for some reasons or disbursement has not been made within 6 days. within 60 days లోపల కాకుండా మొత్తం 1 yearలో సెటిల్మెంట్ అనేది జరిగిపోవాలి. డిస్బర్స్మెంట్ మేడ్ బట్
షేర్ ఫెయిల్ టు రిసీవ్ ఆర్ క్లైమ్ సచ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, చెక్ అనేది నాట్ ఎన్కాష్డ్, మనం కంపెనీ అనేది చెక్స్ ఇచ్చేది, బట్ ఏమంటే ఆ పర్సన్ ఎన్కాష్మెంట్ చేసుకోలేదు. అట్లాంటి కేసుల్లో కూడా నీకు 1 year టైం కావచ్చు, కంటిన్యూ అవుతుంది 1 year లోపల. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అనేది జస్ట్ యాక్టింగ్ యాజ్ ఏ ఏజెంట్. ట్రాన్స్ఫర్ ఆర్ ఏజెంట్లు అక్కడ, దట్ ఈస్ రిసీవింగ్ అండ్ పేయింగ్, టేక్ అండ్ మేక్ డెలివరీ షేర్స్ లాగా అనమాట. ఈఫ్ ఫిజికల్ షేర్స్ నాట్ డెలివర్డ్ టు ట్రాన్స్ఫర్ కంపెనీ విత్ ఇన్ టైమ్ స్పెసిఫైడ్, సచ్ షేర్స్ సర్టిఫికేట్ డీమ్డ్ టు బి క్యాన్సిల్. ఏవైతే విత్ ఇన్ టైంలో సబ్మిట్ చేయకుంటే, విత్ ఇన్ టైంలో ప్రొవైడ్ చేయకుంటే ఆ షేర్స్ని డీమ్డ్ టు బి క్యాన్సిల్గా తీసుకుంటాము. అండ్ కంపెనీ షెల్ బి ఆథరైజ్డ్ టు ఇష్యూ షేర్స్ ఇన్ లియూ దే ఆఫ్. సో షేర్స్ ఇన్ లియూ ఆఫ్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ మేక్ పేమెంట్ టు మైనారిటీ ఆన్ సచ్ క్యాన్సిలేషన్. ఆ క్యాన్సిలేషన్ అయినప్పటికీ పేమెంట్ అనేది చేయొచ్చు మైనారిటీకి. నెక్స్ట్, వేర్ ఎనీ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఈజ్ డెడ్. మైనారిటీ షేర్ హోల్డర్ ఎవరైనా చనిపోయినా, ఆర్ సీజ్ టు ఎగ్జిస్ట్, ఆ టైంకి లేడు, అమౌంట్కి తీసుకున్న టైంకి చనిపోయినా ఆర్ ఎగ్జిస్ట్ లేడు, వాళ్ళ యొక్క లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో, సక్సెసర్స్ ఎవరు ఉంటారో, ఆర్ అసెనీస్ ఎవరు ఉంటారో, హ్యావ్ నాట్ బీన్ బాట్ ఆన్ రికార్డ్. ద రైట్ ఆఫ్ సచ్ షేర్ హోల్డర్స్ టు మేక్ అన్ ఆఫర్ ఫర్ సేల్ షెల్ కంటిన్యూ టు బి అవైలబుల్ ఫర్ 3 years ఫ్రమ్ డేట్ ఆఫ్ మైనారిటీ అక్విజిషన్ బై మెజారిటీ. నెక్స్ట్, షేరింగ్, వేర్ షేర్స్ ఆఫ్ minority shareholders have been acquired and has an prior to the date of transfer. అట్లాంటి కేసెస్లో షేర్ హోల్డింగ్ అనేది గ్రేటర్ దెన్ 75% ఆఫ్ మైనారిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ నెగోటియేట్ అయ్యింటే అని హయ్యర్ ప్రైస్ ఫర్ ఎనీ ట్రాన్స్ఫర్కి ఆన్ షేర్స్ హెల్డ్ బై దెమ్ వితౌట్ డిస్క్లోజింగ్ ద ఫ్యాక్ట్ ఆర్ లైక్లీహుడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టేకింగ్ ప్లేస్ ఆన్ బేసిస్ ఆఫ్ సచ్ నెగోషియేషన్. మెజారిటీ షేర్ హోల్డర్స్, దట్ ఈస్ మెజారిటీ ఆఫ్ మైనారిటీలో మళ్ళీ మెజారిటీ చూసుకుంటాము. షెల్ షేర్స్ సచ్ అడిషనల్ కాంపెన్సేషన్ విచ్ సచ్ మైనారిటీ షేర్ హోల్డర్స్ ఆన్ ఎ ప్రోరేటా బేసిస్. అంటే ఎవరైతే అడిషనల్ కాంపెన్సేషన్ ఎట్లుంటుందని చెప్తున్నాడు ఇక్కడ. మైనారిటీ షేర్ హోల్డర్స్ అనేది ఒకవేళ ప్రయర్గా తీసుకుంటే వాళ్ళకి అమౌంట్ అప్పుడే వస్తుండే, ఆ అమౌంట్ని తీసుకుపోయి ఇంట్రెస్ట్కి వేసుకోవడం అట్లుంటుండే. ఇప్పుడు లేట్గా తీసుకోవడం వల్ల అది లాస్ వచ్చింది. ఆ లాస్ మీన్స్ ఆ అడిషనల్ కాంపెన్సేషన్ని ప్రొవైడ్ చేస్తారు, ఏదైతే అమౌంట్ని ప్రోరేటా బేసిస్లో ప్రొవైడ్ చేస్తారు. వెన్ షేర్ హోల్డర్స్ ఉన్నారు అనుకోండి, ఆర్ మెజారిటీ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫెయిల్ టు అక్వైర్ ఫుల్ పర్చేజ్ ఆఫ్ మైనారిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్, దెన్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ షెల్ కంటిన్యూ టు అప్లై రెసిడ్యువల్లీ. అంటే మనం ఇందాక చెప్పిన సెక్షన్ ప్రకారంగా 50 మెంబర్స్వి అప్పుడు పర్చేజ్ చేయలేదు. నెక్స్ట్, అప్లికేషన్స్ అవి గొడవ చేస్తే ఒక 30% పర్చేజ్ చేసినాము, అంటే రిమైనింగ్ 20 వాళ్ళు ఉన్నారు. రిమైనింగ్ 20 వాళ్ళకి ఈ సెక్షన్స్ అనేది కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్, అది సెక్షన్. నెక్స్ట్, సెక్షన్ 237. వాట్ ఈస్ దేర్ ఇన్ 237? పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫర్ అమాల్గమేషన్. సో అమాల్గమేషన్ ప్రొవైడ్ చేయడానికి వాళ్ళకున్న పవర్స్ ఏమనేది ఈ సెక్షన్ డిస్కస్ చేస్తుంది. ఇందులో వేర్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సాటిస్ఫై అయిందనుకోండి ఆన్ ఎసెన్షియల్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టు అమాల్గమేట్ 2 or more కంపెనీస్, అలాంటి కేసెస్ వాళ్ళ యొక్క అఫీషియల్ గెజెట్లో నోటిఫై చేస్తుంది. ఆర్డర్ ఫర్ అమాల్గమేషన్ ఆఫ్ సచ్ కంపెనీ ఇంటూ సింగిల్ కంపెనీ అండ్ స్పెసిఫై చేస్తుంది వాళ్ళ యొక్క రైట్స్ని అండ్ లయబిలిటీస్ ఆఫ్ సచ్ సింగిల్ కంపెనీగా. సచ్ ఆర్డర్ మే ప్రొవైడ్ ఫర్ కంటిన్యూయన్స్ బై లీగల్ ప్రొసీడింగ్స్ or against the transferee company of any legal proceedings by or against the transfer company. Such other provisions may be necessary to give effect of amalgamation. వాటికి కూడా అమాల్గమేషన్ ఎఫెక్ట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎవ్రీ మెంబర్ ఆర్ క్రెడిటర్స్ ఇంక్లూడింగ్ ద డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కంపెనీ, వాళ్ళకి సేమ్ ఇంట్రెస్ట్ ఆర్ రైట్ అనేది ఉంటే ఇది ట్రాన్స్ఫరీ కంపెనీలో. In case of if the interest or right in
ట్రాన్స్ఫర్ కంపెనీ లెస్ దెన్ ఉంటే ఇంట్రెస్ట్ ఆర్ రైట్స్ ఇన్ ట్రాన్స్ఫర్ కంపెనీ అట్లాంటి కేసెస్లో ఆ పర్సన్కి కాంపెన్సేషన్ అనేది వస్తుంది. సో ఈ కంపెనీలో ట్రాన్స్ఫర్ కంపెనీలో ఎఫ్ఎంగా చేసినా అనుకోండి, సీనియర్ ఎఫ్ఎంగా, ఇప్పుడు న్యూ కంపెనీలో అమాల్గమేటింగ్ కావాలంటే జూనియర్గా చేసినారు. సో అట్లాంటి కేసెస్లో అతనికి కాంపెన్సేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే పర్సన్ అగ్రీ అయ్యాడో బై ద అసెస్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్కి వాళ్ళు ఇచ్చే కాంపెన్సేషన్ సాటిస్ఫై కాకుంటే వాళ్ళు ట్రిబ్యునల్కి వితిన్ 30 days అంటే ఆ అఫీషియల్ గెజెట్లో పబ్లిషన్ చేసింది కదా, డే ఆఫ్ పబ్లికేషన్ నుంచి వితిన్ 30 days లోపల పెట్టవచ్చు అప్పీల్కి. దేర్ అపాన్ ట్రిబ్యునల్ షెల్ మేక్ అసెస్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్. నో ఆర్డర్ ఫర్ అమాల్గమేషన్ షెల్ బి మేడ్ అన్లెస్ ఒకవేళ పాస్ ఆర్డర్ ఆఫ్ అమాల్గమేషన్ వీటికి ప్రీ రిక్విజిట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏం చూస్తుంది అంటే కాపీ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్ సెండ్ టు ఈచ్ కన్సర్న్ కంపెనీకి ఆర్డర్ని సెండ్ చేస్తుంది. అమాల్గమేషన్ చేసే ముందు చేయాల్సిన పనులు కన్సర్న్ కంపెనీ టు ఫైల్ అబ్జెక్షన్స్ ఆర్ సజెషన్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ స్పెసిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ మేబీ నాట్ మోర్ లెస్ దెన్ 2 months స్పెసిఫై చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ప్రిఫరింగ్ అప్పీల్ అండర్ సెక్షన్ ప్రకారంగా ఒకవేళ వాళ్ళు ప్రిఫర్ పోవాలనుకుంటే అప్పీల్కి పోవాలంటే అప్పీల్కి పోవచ్చు, అబ్జెక్షన్ చేయాలంటే అబ్జెక్షన్ చేయొచ్చు. సచ్ అప్పీల్ అనేది డిస్పోజ్ చేస్తుంది. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ కన్సిడర్ అండ్ మేడ్ మోడిఫికేషన్ టు ద డ్రాఫ్ట్ ఆర్డర్. వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ని, వాళ్ళు చెప్పిన సజెషన్స్ని, వాళ్ళు చెప్పిన కన్సర్న్స్ని కన్సిడర్ చేస్తూ ఒక డ్రాఫ్ట్ ఆర్డర్ని ప్రొవైడ్ చేస్తుంది. కాపీ ఆఫ్ ఎవ్రీ ఆర్డర్ టు బి లెట్ డౌన్ బిఫోర్ ద ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందర పెడుతుంది, హౌస్ ఆఫ్ పార్లమెంట్ ముందర. అది సెక్షన్ 237. నెక్స్ట్ సెక్షన్ 238 ఏం చెప్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆఫర్ ఆఫ్ స్కీమ్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ మీన్స్ ఇన్ రిలేషన్ టు ఎవ్రీ ఆఫర్ దట్ ఈస్ స్కీమ్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ టు షేర్స్ అండర్ సెక్షన్ 235 జరుగుతుంటే ఎవ్రీ సర్క్యులర్ containing such offer and recommendations by the director of transfer company వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి ఏం చూస్తావు ఇన్ రిలేషన్కి అకంపెనీడ్ బై ద ప్రిస్క్రైబ్డ్ ఇన్ఫర్మేషన్ ఏముంది, కంటైనింగ్ స్టేట్మెంట్ షోయింగ్ ద నెసెసరీ స్టెప్స్ అని చెప్పిన ట్రాన్స్ఫర్ కంపెనీ నెసెసరీ స్టెప్స్ అని చెప్పింది. వాళ్ళకి ఎన్ష్యూర్ చేసుకోవాలి క్యాష్ అనేది అవైలబుల్ ఉందా, వాళ్ళకి పేమెంట్ చేయడానికి క్యాష్ అనేది అవైలబుల్ ఉందా లేదా, and registered with ROC prior to issuing it. Next ROC may record the reasons. So రికార్డ్ చేస్తే రీజన్స్ని ఒకవేళ రిఫ్యూజ్ చేస్తే టు ద రిజిస్ట్రార్కి. సచ్ సర్క్యులర్ ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్ ఆర్ గివ్స్ ఫాల్స్ ఇంప్రెషన్స్ ఇఫ్ ROC రిఫ్యూజెస్ టు రిజిస్టర్ అపీల్ మే బీ ఫైల్ విత్ ట్రిబ్యునల్కి అపీల్ అనేది ఫైల్ చేస్తారు. ఇఫ్ సర్క్యులర్ ఇష్యూడ్ వితౌట్ సచ్ రిజిస్ట్రేషన్ డైరెక్టర్ అనేవాళ్ళు పనిషబుల్ విత్ ఫైన్ 1 lakh rupee పెనాల్టీ అనేది ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 239. వాట్ ఈస్ దేర్ ఇన్ సెక్షన్ 239? ప్రిజర్వేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పేపర్స్ ఆఫ్ అమాల్గమేటెడ్ కంపెనీ. సో ఈ బుక్స్ పేపర్స్ అనేది ఏదైతే డిసాల్వ్డ్ కంపెనీ ఉంటుందో షెల్ నాట్ బి డిస్పోజ్డ్ ఆఫ్ బుక్స్ విత్ రెస్పెక్ట్ టు ఏవైతే ఉంటావో ప్రయర్ టు పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా ఆ బుక్స్ని వాళ్ళు డిస్పోజ్ చేయడానికి లేదు. బిఫోర్ గ్రాంటింగ్ పర్మిషన్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ అనేది షెల్ అపాయింట్ ఏ పర్సన్ టు ఎగ్జామిన్ బుక్స్ పేపర్ టు అసర్టైన్ వెదర్ దే కంటైన్ ఎవిడెన్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఇన్ కనెక్షన్ విత్ ప్రమోషన్ ఫార్మేషన్. అంటే ఆ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ పోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. ఆ పర్సన్ ఏం చెక్ చేస్తారు, ఈ ఏమన్నా అఫెన్స్ ఇన్వాల్వ్ అయిందా అని చెక్ చేస్తారు. ప్రమోషన్ కానీ ఫార్మేషన్ కానీ మేనేజ్మెంట్ ఆఫ్ అఫైర్స్ కానీ అమాల్గమేషన్ జరగడానికి అక్విజిషన్ జరగడానికి వీరన్నిటికీ అఫెన్స్ ఏం లేదు అనిపిస్తే అట్లాంటి కేసెస్లో పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఆ డిసాల్వ్డ్ అయిన కంపెనీ అనేది వాళ్ళ యొక్క బుక్స్ ఆఫ్ పేపర్స్ని డిస్పోజ్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 240 ఏం చెప్తుందంటే లయబిలిటీ ఆఫ్ ద ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్ ప్రయర్ టు మెర్జర్ అమాల్గమేషన్. ఇక్కడ ఆఫీసర్ అనేవాళ్ళు ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ అందరూ లయబుల్ అవుతారు. ఈవెన్ తో నెక్స్ట్ అంటే ఆ కేసు వచ్చినప్పుడు
వాళ్ళకు ఉన్నప్పటికీ. నెక్స్ట్ సెక్షన్ 233 ఏం చెప్తానంటే మెర్జర్ ఆర్ అమల్గమేషన్. ఇక్కడ ఓవర్వ్యూ మెర్జర్ అండ్ అమల్గమేషన్కి ఓవర్వ్యూ ఏం చెప్తానంటే చెప్పలేదా ఇది కరెక్ట్. ఓకే జస్ట్ సెకండ్. ఐ థింక్ ఇది ఫాస్ట్ ట్రాక్ మోడ్. సో ఫాస్ట్ ట్రాక్ మోడ్ ఏం చెప్తాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ విత్ స్టాండింగ్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 230 ఆర్ 232 స్కీమ్ ఆఫ్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్ అంటే నార్మల్గా జరిగేది నార్మల్ మోడ్, ఇది ఫాస్ట్ ట్రాక్ మోడ్. ఇక్కడ కొన్ని కంపెనీస్కి ఫాస్ట్ ట్రాక్ మోడ్కి చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తుంది. ఆ కంపెనీస్ ఎవరు, వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ ఎవరైతే పర్సన్స్ 2 or more స్మాల్ కంపెనీస్ ఉన్నావో వాళ్ళు హోల్డింగ్ కంపెనీ అండ్ ఇట్స్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ కానీ ఆర్ షెల్ అదర్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ ఆర్ మే బీ ప్రిస్క్రైబ్డ్. వీళ్ళు మెర్జర్ అండ్ అక్విజిషన్ కావాలంటే పైన చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో కావాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఫాస్ట్ ట్రాక్ మెర్జర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ మెర్జర్స్ అండ్ అక్విజిషన్లో బిట్వీన్ 2 కంపెనీస్ అండర్ సెక్షన్ 233 ప్రకారంగా ఏం చెప్తారు, 2 or more స్టార్టప్ కంపెనీస్ ఉన్నా 1 or more స్టార్టప్ కంపెనీ విత్ 1 or more స్మాల్ కంపెనీస్ ఉంటే మే ఎంటర్ ఇంటూ సబ్జెక్ట్ టు ఆల్ ఫాలోయింగ్ కండిషన్స్ ఉంటే వితిన్ 30 days అంత సజెషన్ విల్ బి వితిన్ 30 days టు ప్రపోజ్ ద స్కీమ్ ఈజ్ ఇష్యూడ్ ట్రాన్స్ఫర్ కంపెనీ ప్లస్ ట్రాన్స్ఫర్ కంపెనీ వితిన్ 30 days లోపల క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ వీటి కోసం టు నోటీస్ అనేది ఇవ్వాలి టు ఆర్ఓసి అండ్ అఫీషియల్ లిక్విడేటర్కి. 2 persons ఎవరైతే అఫెక్ట్ అవుతుంటారో ఆ స్కీమ్ వల్ల ఆ పర్సన్స్కి అండ్ వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ సజెషన్స్ ఏమైనా రిసీవ్ చేసుకున్నామో వాటిని కన్సిడర్ చేస్తున్నామో జనరల్ మీటింగ్లో రెస్పెక్టివ్ ఆఫ్ కంపెనీ యొక్క అండ్ స్కీమ్స్ అప్రూవ్ చేసినారు మెంబర్స్ ఎంతమంది అప్రూవ్ కావాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90% వాళ్ళు అప్రూవ్ చేయాలి. 90% వాళ్ళు అప్రూవ్ చేయాలి టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్కి. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద కంపెనీ అనేది ఇన్వాల్వ్ అయ్యే మెర్జర్ ఫైల్ని డిక్లరేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సాల్వెన్సీ మేము సాల్వెన్సీగా ఉన్నాము అనేది డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ స్కీమ్ అప్రూవ్డ్ బై ద క్రియేటర్స్ మెజారిటీ రిప్రజెంటింగ్ 9/10 ఎంతమంది 9/10 షేర్ హోల్డర్స్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్. షేర్ క్రియేటర్స్ అయితే 9/10 ఇన్ వాల్యూ అప్రూవ్ చేయాలి క్రియేటర్స్. ఎయిదర్ ఇన్ మీటింగ్ అంటే బై గివింగ్ 21 days నోటీస్ అనేది ఇవ్వడము ఆర్ అప్రూవల్ ఇన్ రైటింగ్లో వాళ్ళు చెప్పాలి. ఈ అబోవ్ స్టెప్స్ అనేది కంప్లీట్ కావాలి బై ఆల్ కంపెనీస్ ఏవైతే ఇన్వాల్వ్ ఉంటాయో ఇండిపెండెంట్లీగా. అండ్ అబోవ్ స్టెప్స్ అనేది హౌ టు టేకెన్ ఓన్లీ బై ట్రాన్స్ఫరీ కంపెనీ. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని స్టెప్స్ అనేది నెసరీ టు ద ట్రాన్స్ఫరీ కంపెనీకి మాత్రమే చూస్తాము. అండ్ ఇక్కడ ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది ఫైల్ చేయాలి కాపీ ఆఫ్ అప్రూవ్డ్ స్కీమ్ని ఎవరికి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఆర్ఓసికి అండ్ ఎవరైతే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్ పర్సన్స్ ట్రిబ్యునల్ వాటికి సంబంధించి ఏ అబ్జెక్షన్ లేవు అని చెప్పడానికి. నెక్స్ట్ కన్ఫర్మింగ్ ద జ్యుడిషియల్ కేసు. నెక్స్ట్ ఆన్ రిసిట్ ఆఫ్ కాపీ అంటే ఎవరు ఆర్ఓసి కానీ ఈ పర్సన్ చూసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అండి ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ లయబిలిటీ అమాల్గమేషన్ ఎఫెక్ట్ ఫైలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫరీ కంపెనీ రిజిస్టర్ అలాంగ్ విత్ ద స్కీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొవైడెడ్ ఫీ ఎంత ఉంటే ఫీని పే చేయాలి. ముటాలిటీస్ అండ్ ముటెండీస్ అమాల్గమేషన్ మెజర్ ఇవన్నీ ట్రాన్స్ఫరీ కంపెనీ చేయాల్సినది వర్క్ అనమాట. నెక్స్ట్ సెక్షన్ 230 మెజర్ అమాల్గమేషన్ కంపెనీ విత్ ఫారిన్ కంపెనీ. ఆ ఫారిన్ కంపెనీకి పోయినా కానీ అంతా ముటాలిటీసే అప్లికబుల్ అవుతుంది వీటన్నిటికి సంబంధించి, కాబట్టి ఇదేం అవసరం లేదులేండి.